ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా 4 గంటల్లో పడిపోయిన పరిస్థితి. చంద్రబాబు వచ్చినా చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన. అనటానికి కూడా డబ్బులు వస్తున్నాయి, మంచి టైంలో ఇస్తున్నారు. ఈ కోతలకి వాటికి ఉపయోగపడతాయి. ఈ పంట డబ్బులు కొయ్యంగానే ఎమ్మటే డబ్బులు పడిపోతున్నాయి 100%. డబ్బులు మీకు పడుతున్నాయా? పండి మాకు ఈ టైంలో వేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంతకంటే మంచి గవర్నమెంట్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు జగన్ 100 పాదయాత్రలు చేసినా ఏ చేసినా కూడా మళ్ళీ అవకాశం అనేది రాదు. కానీ గత ప్రభుత్వంలో ఇంకేముంది 13,500 ఇస్తాను అది ఇది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా సరిగా ఇవ్వకుండా అప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎలా అసలు ఏం జరగలేదు సార్, జరగల. అసలు భయం కదా, మాట్లాడితే భయం కదా సార్. సార్ ఈ రోజున అంటే రెండవసారి కూడా ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో అన్నదాత సుఖీభవ, రైతులను ఆదుకుంటాం ఖచ్చితంగా సంవత్సరానికి 20,000 అని చెప్పినట్టుగానే రెండో దఫా కూడా పడ్డాయి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13,500 అన్నారు, చాలా మందికి రాలేదన్నారు, కొంతమందికి అయితే సగం పడ్డాయి అన్నారు. ఈ ఇద్దరితో పోల్చుకుంటే అసలు మీ అభిప్రాయం, ఎవరు కొద్దిగా రైతుల గురించి ఆలోచిస్తున్నట్టు అంటారు ఏంటి? రైతుల గురించి ఆలోచించే చంద్రబాబు క్లియర్ గా తెలుస్తాయనే ఉంది కదా. ఆయన అన్న ప్రకారం కిందసారి 7,000 వేసాడు, ఈసారి 7,000 వేసాడు, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ తో కలిపి. సో అతను కరెక్ట్ గా ఇస్తున్నాడు. అసలు అది కాకుండా నేను ధాన్యం కూడా మొన్న ధాన్యం కోసి కాటా వేసి తోలేసాను. ఆన్ ద స్పాట్ పొద్దున్నే 10ంటికి నేను ఇచ్చాను, మధ్యాహ్నం 3 గంటలకు నాకు ధాన్యం అమౌంట్ కూడా పడిపోయింది. ధాన్యం అమౌంట్ కూడా మొత్తం అది కూడా ఒకసారి చూపిస్తారా సార్? షూర్. అంటే ధాన్యం అమౌంట్ కూడా నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు చాలా స్పష్టంగా. మీరు ఎక్కడైతే ధాన్యం వేస్తారో అంటే వాటి గ్రేడ్లు చూసిన తర్వాత ఇమీడియట్ గా కాటా వేసేసి 24 గంటల్లో మీకు ధాన్యం డబ్బులు కూడా వేసేస్తా ఉంటారు. మీకు అలాగే గంటలు కాదు నేను చెప్పేది, పొద్దున్నే నేను 10 గంటలకు వేసి ట్రక్ షీట్ తీసుకెళ్లి వారు ఆర్బీకేలో కొట్టిస్తే నాకు మధ్యాహ్నం 2 గంటలకల్లా అమౌంట్ పడిపోయింది. అదే గతంలో ఇదే ధాన్యం డబ్బుల కోసం రైతులు ఎంత పడిగాపులు కాసేవాళ్ళు, సుమారుగా ఎన్ని రోజులు పట్టే? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే గతంలో కూడా ధాన్యం డబ్బులు అంటే ఇప్పుడు పార్షియల్ గా చెప్పకుండా యాక్చువల్ గా చెప్పాలంటే గతంలో కూడా ధాన్యం డబ్బులు ఫస్ట్ వితిన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ 10 days వరకు వితిన్ 24 hours 48 hours లో పడిన మాట వాస్తవం. అప్పుడు కూడా ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నుంచి ఎవరికి కూడా 72 గంటలు 96 గంటలు, ఒక వారం 10 రోజులు 15 రోజులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి జస్ట్ మనకు 10 hours లోనే 10 hours కూడా లేదు. అదే పొద్దున్న 10ంటికి ఇచ్చాను, మధ్యాహ్నం 2ంటికే పడిపోయిందని చెప్పే కదా, నాకు మొత్తం పేమెంట్ అంతా పడిపోయింది. సో ఈ రోజున సార్ ప్రతిదీ కూడా అంటే రైతులకు సంబంధించి ప్రతిదీ ఆన్లైన్ లో పెడుతున్నారు, ముందస్తుగా సమాచారం ఇస్తున్నారు. మీరు ఇవి వేయండి, ఇవి లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు కొనుగోలు చేసుకోండి, మీకు ఈ మద్దతు ధర ఇస్తామని ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, ఏం చేయట్లేదు ఈ పరిపాలన అని చెప్పి ఆయన. అందుకేగా ఇప్పుడు మీరు ఆధారాలతో సహా మా దగ్గర తీసుకుని వెళ్ళి ఇవన్నీ మీరు పబ్లిక్ చేయండి. అమౌంట్ ఇందులో మెసేజ్ పడింది కదా, 7,000 రూపాయల మెసేజ్ చూసుకున్నారు కదా, అది రికార్డ్ చేసి చూపించండి. తర్వాత ధాన్యం డబ్బులు కూడా నేను మెసేజ్ చూపిస్తాను, అది కూడా చూపించండి. అతనికి ఏమన్నా జగన్కి ఏమన్నా కళ్ళు తెరిచి చూస్తాడేమో చూడండి. అంటే దాదాపుగా ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన ఏదైతే చెప్పాడో సూపర్ 6 పథకాలకు సంబంధించి నెట్టుకుంటూ వస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి? కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, ఇతను సంపదను సృష్టించగలడు, అతను సంపదను సృష్టించడం చేతగలడు. అది మళ్ళీ నేను వస్తా అంటున్నాడు, మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. ఎక్కడికి వచ్చేది పాదయాత్ర ప్రజల్లోకి వస్తారు, అసలు అంతా అల్లాడిపోతున్నారు అంటున్నాడు. ఇప్పుడు అప్పుడు ఆ తుఫాన్కి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 1 కోటి రూపాయలు ఎట్టా ఇవ్వాలనేది ఇప్పటి వరకు ఇంకా పాపం సంప్రదించుకుంటానే ఉన్నాడు జనంతో. అంతవరకు ఆ 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయాడు. ఎంతో మంది ఎన్నో కోట్లు మొన్న ఇచ్చేసారు, గవర్నమెంట్ ఖర్చు పెడతాం కూడా జరిగిపోయింది. అతను మాత్రం పాపం 1 కోటి రూపాయలు ఇంకా ఇవ్వలేకపోయాడు, ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియక. కాబట్టి దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్తున్నా నేను. సో ఒక విధంగా రైతుగా మీరైతే చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే మీరు ఒక పక్క అన్నదాత సుఖీభావ అమౌంట్ పట్టడం కానీ ఇంకోవైపు మీరు ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా వెంటనే 4 గంటల్లో పడిపోయింది కదా. మరి అదే మీకు గంటకి ఇది కూడా చూపిస్తున్నా చూసుకోండి. ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా 4 గంటల్లో పడిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు రైతు స్పష్టంగా చెప్తున్నారు, ఆయన ప్రత్యక్షంగా చూపిస్తున్నారు, వచ్చిన మెసేజ్ కూడా. సో ఎంత 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 మీరు పొలం చేశారు, ఎంత మీకు ధాన్యం కాటా అయింది ఏంటి? నాది 7 ఎకరాల విస్తీర్ణం. నాది 7 ఎకరాల విస్తీర్ణానికి నాకు సుమారుగా 250 బస్తాలు పడినాయి. 250 బస్తాలకి మనకి 1,790 రూపాయల చొప్పున కొట్టాడు. సరైన సమయంలో రైతులకి ఈ రోజున ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి రేపు పంట కుప్పల నూరుపెళ్ళు ఉన్నాయి, ఈ టైంలో ఆయన ఈ విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది? 100% రైతుకు ఉపయోగపడుతుందండి. పంట నష్టం కవర్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా రైతుకు ఉపయోగపడుతుంది. ఇంతకంటే మంచి గవర్నమెంట్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు జగన్ 100 పాదయాత్రలు చేసినా ఏ చేసినా కూడా మళ్ళీ అవకాశం అనేది రాదు. రైతు రాజ్యం అన్నాడు, అసలు నేనే రైతులను ఆదుకుంటా అన్నాడు, గతంలో ఎన్నో మాటలు
అట్లానే ఒకసారి చూశారు కదా, చూసేటప్పటికి అందరికి అర్థమైపోయిందండి అది పరిస్థితి. చూసేటప్పటికి అందరికి అర్థమైపోయింది అది పరిస్థితి. ఇంకేం ఉండదు, మొత్తం చూశారు కదా. ఇంకే పాదయాత్ర చేసినా ఏం చేసినా కూడా ఇంకా అవకాశం అనేది 100% రాదు. ఈ రోజున ధాన్యం కొనుగోళ్ల గురించి కానివ్వండి, మంత్రి గారు తిరుగుతున్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి 24 గంటల్లో మీ డబ్బులు మీకు అందజేస్తాం, ఎక్కడా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, గిట్టుబాటు ధర కూడా కరెక్ట్ గా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా 2 నెలల ముందు నుంచి ఆర్డీఓల కాడ నుంచి అంతా ప్రీ ప్లాన్డ్ గా ముందుగానే చేసుకుంటూ వస్తున్నారండి. ఇంతకంటే మంచి గవర్నమెంట్ ఇంకా ఆశపట్టం కూడా తప్పండి, మొత్తం రైట్ గాని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటు పిఎం కిసాన్ నిధులు విడుదలైనా కూడా ఆయన చెప్పినట్టుగా పూర్తిగా డబ్బులు ఇచ్చారా సార్? ఏదైతే ఆ రోజున చెప్పి ఎక్కడ ఇచ్చారండి? కొంతమందికి ఇచ్చేసి ఏదో వాళ్ళ నుంచో పెట్టి వాళ్ళతో చెప్పియటం అంతే కదా. అంతే. ఇప్పుడు 100% మొత్తం రైతులందరికీ సబబుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏమన్నా కొద్దిగా అటు కుల వివక్ష కానీ లేకపోతే పార్టీలు ఇవన్నీ అసలు అటువంటి అనేది లేదండి. మొత్తం అసలు అన్ని పార్టీలు ఆ పార్టీ లేదు ఈ పార్టీ అనేది లేదు, ముందు వాళ్ళకే ఎక్కువ ఇవ్వమంటున్నారు అందరికి, అర్హత రైతులకి. అట్లా చంద్రబాబు నాయుడు గారు చేయడం బానే ఉందంటారు. 100% అండి. అంతకంటే మంచి గవర్నమెంట్ అసలు ఉండదండి. ఇంకా మొత్తం ఇండియా వైడ్ గా కూడా ఇంతకంటే మంచి గవర్నమెంట్ ఉండదండి. మరి ఇంకేం కావాలండి? చివరిగా ఈ రోజున రైతు భరోసాకు సంబంధించి కానీ లేకపోతే గతంలో రైతు భరోసా వల్ల నష్టపోయిన రైతులు కానివ్వండి, ఈ రోజు అన్నదాతతో కొంత సంతోషపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఈ 20,000 రూపాయల సంవత్సరాలు 100% అండి. 100% అసలు సమస్య లేదండి. ఇక ఇంతకంటే మంచి రైతు రాజ్యం అనేది లేదు. మంచి టైంలో ఇస్తున్నారు. ఈ కోతలకి వాటికి ఉపయోగపడతాయి. ఈ పంట డబ్బులు కొయ్యంగానే ఎమ్మటే డబ్బులు పడిపోతున్నాయి. 100% బాగా పడుతుంది. ఏదైతే అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు పడుతున్నాయో, అంటే మొదటి విడత మీకు పడ్డాయా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం జరుగుతుందా? పరిపాలన జరుగుతుంది? అన్ని శుభ్రంగా జరుగుతుంది, కంప్లీట్గా జరుగుతుంది. ఆయన వచ్చాక బాగుంటుంది పరిపాలన. ఎందుకని అంటారు? ఎందుకని కదా, అసలు దేనికైనా రోడ్లు ఏంటి, వ్యవస్థలు ఏంటి, అన్ని కూడా చాలా బాగున్నాయి. కనీసం లోకల్ అంతవరకు ఒక రోడ్డు పోయటం కానీ ఒక డ్రైన్ కట్టడం కానీ ఏమీ లేదు. చంద్రబాబు వచ్చినా చాలా బాగుంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి నేనేదో రైతుల కోసం వస్తున్నాను, నేను అదేదో రైతు రాజ్యం తెస్తానని చెప్పి అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఈ రోజున చెప్తున్నారు. అంతకుముందు రైతు భరోసా అని చెప్పేసి నిజంగా డబ్బులు పడ్డాయా బాబాయ్? అప్పుడు ఎవరికైనా కొంతమంది పడ్డప్పుడు కొంతమందికే, ఇప్పుడు కంపల్సరీ అందరికీ పడతాం. అంటే అప్పుడు కులాలు పార్టీలు చూసే పరిస్థితి ఇప్పుడు అట్లా ఉందా? అదేమి లేదు, అంతా కలిసిపోతాం మనం, అంతా కలిసే చేస్తున్నారు. చాలా బాగుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన ఈ పథకాలు తట్టుకుంటూ వస్తున్నాడంటే కనీసం అంటే మనం ఈ రోజు చూస్తున్నాం ప్రతిదీ కూడా. కూటమి ప్రభుత్వం చాలా గమ్మత్తుగా చాలా బాగా చేస్తున్నారు. ఏం లేదు, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, నేను జనాల్లోకి వస్తా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఇవే అనవసరం మాట. సో గత ప్రభుత్వంలో అయితే అందరికీ రాలా, కొంతమందికి వచ్చి కొంతమంది రాలా. ఇప్పుడు ఈ 7,000 రూపాయలు మనం అందరికి పడ్డాయా బాబాయ్? రెండోసారి కూడా ఇప్పుడు ఈ 7,000 మీకు వస్తే ఎలా ఉపయోగపడుతుంది ఈ టైంలో మీకు? కోతకైనా నూరు కుప్పలు నూరిపోయినా దేనికో దానికి నేను రైతును. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 20,000 ఇస్తా అన్నాడు, రెండో దఫా 7,000 కూడా ఇస్తున్నాడు, మళ్ళీ 6,000 కూడా అంటే ఇస్తారని నమ్మకం ఇస్తాడు, గ్యారెంటీకి ఇస్తాడు. చెప్తే నమ్మకం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే అంటే ఆయన ఏదైతే చెప్పాడో చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని మొదటి విడత 7,000 రూపాయలు, ఈ రోజున రెండో విడత 7,000 రూపాయలు పడ్డాయి బాబాయ్ మీకు? 2 సార్లు పడ్డాయా? ఎలా ఉపయోగపడతాయి అనుకుంటారు? వ్యవసాయానికి ఏదో ఖర్చులకు వస్తాయండి, కోతకో లేకపోతే ఊడుపులకో ఏదో. ఇప్పుడు ఏంటి బాబాయ్, ఇప్పుడు ఏం నడుస్తుంది అసలు మామూలుగా? అంటే కోతలా ఇప్పుడు కోతలకు వచ్చేది ఎలా ఉంది? చంద్రబాబు గారు ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడు ఎకరానికి కోతకు వస్తాయి, 2 గంటలు బట్టి ఎకరానికి కోతకు వస్తాయి. ఎంతో కొంత ఆసరా అనుకోవచ్చు. చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజున ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చేసుకుంటా రావడం ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నారు. అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండా చెప్పిన మాటల ప్రకారం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నిజంగా ఆయన అన్నట్టుగా 5,000 పడ్డాయా బాబాయ్? అసలు 5,000 ఆయన కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలా. పెన్షన్లు ఏమో ఇస్తాననుకుంటే పెంచుకుంటా పోతానండి. ఎప్పుడు ఇచ్చాడు చివరి 250 పెంచుకుంటా పోయాడు. ఇప్పుడు చివరికి వచ్చి తెలియదు కానీ 3 ఏళ్ళు మొదటి నుంచి పెన్షన్లు కానీ లేకపోతే తల్లికి వందనం అని కానీ అన్ని వేస్తున్నాడు. మరి అసలు ఏం చేయట్లేదు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా జనాల్లోకి వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వాకాలండి, జనాల్లో గుర్తింపు ఉండాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. నమ్మాలి కదా జనాలు కూడా. నమ్మరు. రైతుల పరంగా అయితే ఈ రోజున మీ అందరికి కూడా పర్లేదు, మంచి టైంలో వేసాడు, కోతల టైంలో వేసాడండి. ఎకరం 2 ఎకరాలు ఉండాలి, ఎకరానికి ఆదుకుంటాయి. మొన్న తుఫాన్ నేపథ్యంలో కూడా ముందస్తుగా అందరిని అలర్ట్ చేసాడు. బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా. సంవత్సరంగా చంద్రబాబు గారి పరిపాలన ఓవరాల్ గా చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది. రోడ్లు ఎన్ని బాగానే పోతున్నారు, బాగుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకునే విధంగా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా? పోయినసారి పడ్డాయా? ఎంత పడ్డాయి? 7,000. కేంద్ర ప్రభుత్వం 5,000, 2,000 రాష్ట్ర ప్రభుత్వం 5,000 పడ్డాయా? సో అంటే ఈసారి మళ్ళీ రెండవ దఫా కూడా ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. రైతుల గురించి ఆలోచిస్తున్నారా లేదా ప్రభుత్వం?
అంటే ఎలా ఏ అంశాల్లో బాగుందంటారు? అంటే మామూలుగా గవర్నమెంట్ రేట్కి జనవరి ఇప్పుడు ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఈ రెండో దఫా డబ్బులు వేయడం కూడా సంతోషమైన బాబాయ్. ఎలా ఉపయోగపడుతుంది మీకు అయ్యి? పొలానికి పెట్టుబడి పెట్టుకోవడానికి కుటుంబ అవసరాలకు ఇప్పుడు ఏం వేస్తున్నారు అసలు? పొలం ఏంటి? కానీ మామూలు అయితే మళ్ళీ ఆల్రెడీ వరి కోతలు అయిపోయినాయా? వరి కోతలు అయిపోయినాయా? కావాలా ఇంకా 5-6 రోజులు కోతలకు వాటికి డబ్బులకు కానీ ఏదైనా ఉపయోగపడతాయి. బాగా ఆలోచిస్తుందా రైతుల గురించి ప్రభుత్వం అయితే? భవాని, ఈ రోజున రైతులందరి పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, నేను వస్తే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను, అన్నదాత సుఖీభావ అన్నారు. లాస్ట్ టైం మీకు 7,000 పడ్డాయా భవాని? ఇప్పుడు కూడా 7,000 రూపాయలు. సో పడితేనే నమ్మకం ఉందా మీకు? పడితే నమ్మకం ఉంది. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? ఎలా పరిపాలన బాగానే ఉంది. రైతుల గురించి ఆలోచిస్తున్నారంటారా? రైతుల గురించి ఎందుకు అందరికీ ఆలోచిస్తున్నారు, రైతుల కోసమే ఉంది. దాదాపుగా అంటే గత ప్రభుత్వం ఏదైతే రైతులకి ఇంకేముంది రైతు భరోసా వేస్తాం అది ఇదని చెప్పి ఆశ పెట్టారో, అప్పుడు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఆసరాగా ఉంటాం అన్నారు. అట్లాగే మొదటి దఫా 7,000, రెండవ దఫా 7,000 అయిపోతున్నారు. సో ఎలా ఉందంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందంటారా చంద్రబాబు గారు? 100% జరుగుతుందండి. ఇందులో ఎలాంటి తేడా అనేది లేదు. పైగా మాకు ఈ టైంలో వేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మేము రైతులు మొన్న తుఫాన్ వచ్చినప్పుడు దెబ్బతిని ఉన్నాం. మా పొలాలు దెబ్బతిన్నప్పుడు మేము ఎలాగా అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు మాకు కోతలు కుప్పలు ఇవన్నీ మళ్ళీ రెండో పైరు జిమ్ముకునే టైం ఇవన్నీ వచ్చినాయి. ఈ టైంలో మాకు డబ్బు పడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మాకు సామాన్య విషయం కాదు చెప్పుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మేము మొన్న తుఫాన్లో దెబ్బతిని ఉన్నాం. దెబ్బతిన్నప్పుడే ఆ పైరునంతా బయట వేసుకుని కొంత డ్యామేజ్ అయ్యి మనం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ఈ డబ్బులు వేయటం అనేది చాలా అవసరం. అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే మాది రైతు ప్రభుత్వం, మేము రైతుల కోసం ఏదైనా చేస్తాం, ఈ మాటలు తప్ప గత ప్రభుత్వంలో నిజంగా ఈ రైతు భరోసా డబ్బులు ఎంత పడ్డాయి, అసలు ఎంతమందికి పడ్డాయి సుమారుగా మీకు తెలిసినంత వరకు? అసలు ఈ ప్రభుత్వం చెప్పే మాటలకి జగన్మోహన్ రెడ్డి చెప్పే లొల్లి మాటలకి అసలు సంబంధం లేదు. అతను అన్ని బోగస్ మాటలు, బోగస్ వ్యవహారం చేసి మమ్మల్ని నెట్ట నిలువున ముంచాడు. అసలు సంబంధం లేదు సార్. అతని గురించి మాట్లాడటం అనేది వేస్ట్. ఒక మాటలో చెప్పాలంటే వేస్ట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి మళ్ళించి అదేమంటే నేనేదో బటన్ నొక్కాను, బటన్ నొక్కుడు అవన్నీ కొత్త పిచ్చి నొక్కుడు అండి. దానివల్ల ఉపయోగం లేదు. డబ్బులు వేసేవాడు కాదు, ఉట్టినే మా అందరి ముందు చూపించడానికి ప్రెస్ ముందు నొక్కేవాడు. దానివల్ల ఉపయోగం ఏముంది సార్? మాకు రూపాయి రావాలి, మా బ్యాంక్ అకౌంట్ లో పడాలి, అవి మాకు సమయానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ సమయం మాకు ఇంపార్టెంట్ అయిన సమయం. ఈ టైంలో మాకు డబ్బులు అయితే మాకు ఉపయోగం, మేము రైతులను ఉపయోగించుకుంటాం. మాకు సన్నకారు రైతు ఎక్కువ ఉంది, మరి మా అందరికి డబ్బులు ఇప్పుడు అవసరం. ఈ టైం చాలా బెనిఫిట్ మాకు అవసరం. చంద్రబాబు నాయుడు గారికి మేము చెయ్యెత్తి నమస్కరిస్తున్నాం సార్. చివరిగా సార్, ఇప్పుడు వచ్చే ఈ 7,000 కానీ అంతకుముందు 7,000 కానీ మళ్ళీ ఈసారి మూడో దఫా 6,000తో సంవత్సరానికి 20,000 అనేది కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు మీకు ఇది ఎలా ఆసరా అవ్వబోతుంది అంటారు? ఇప్పుడు మాకు కరెక్ట్గా కోతల టైం సార్. మేము కూలీలకు ఇచ్చుకుంటానికి కానీ మనుషులకి ఇచ్చుకుంటానికి కానీ మాకు ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మేము ఇంకొక దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సినంత అవసరం మాకు ఉండదు. బహుశా ఈ డబ్బులతో మేము సన్నకారు రైతులు అందరం అడ్జస్ట్మెంట్ అవుతాం. అడ్జస్ట్మెంట్ చేసుకుని ₹1 కావాలంటే చూసుకుని దీన్ని ఆసరాగా చేసుకుని మేము రైతులు బయటపడతాం, ఈ కష్టాల నుంచి బయటపడతాం సార్. చాలా బాగా ఉపయోగకరమైన పథకం ఇది, మాకు చాలా హెల్ప్ అవుద్ది. చాలా థ్యాంక్స్ సార్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం, రైతులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తనివ్వకుండా చూసుకుంటాం అని చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రెండో దఫా డబ్బులు అయిపోతున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పారు, నిజంగా పడ్డాయి అంటే ఫస్ట్ టైం పడ్డాయా, ఇప్పుడు కూడా పడతానే అంటున్నారు? చంద్రబాబు ప్రవేశపెట్టిన అలాగే పూర్వం సుఖీభావ బాగా పడుతున్నాయండి. కానీ ఒకటి చెప్పదలుచున్నాను ఏంటంటేనండి, 1 ఏప్రిల్ నుంచి 31 వరకు సంవత్సరాంతం అండి. ఏమంటే దాని చేత ఏంటంటే ఇప్పుడు రైతులు సార్వా పంట జూలైలో వేస్తారండి. అంచేత జూన్లో ఇచ్చేలాగా చూడాలండి. మొదటి విడత, రెండో విడత అది ఊడ్చేస్తారు, అయిపోతుంది. కరెక్ట్గా ఇప్పుడు ఇస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఒక 15 రోజులు కోతలు నూర్పులు ఉన్నాయండి.
అవి ఉపయోగపడిందండి. మూడో పంట జనవరి నెలలో ఉడుస్తారండి. రెండో పంట దాలవండి అని జనవరి నెల ఇస్తే సరిపోద్ది మాకు. అంటే మీకు సరైన సమయంలో ఇవ్వాలన్న అభిప్రాయం సార్. సో అట్లాగే సార్, అంటే మొదటిసారి అప్పటికే అంటే ఆయన ఏంటంటే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సకాలంలో రైతులకు ఇస్తే అది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని ప్రకారమే ఈ దఫా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా కుప్ప నూర్పులకు కానీ కోతలకు కానీ సరైన సమయం. సో అవి మీకు ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడుతుంది సార్. కోతలకు కానీ ట్రాక్టర్కి ఇస్తానికి కానీ మళ్ళీ బస్తాలు ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఉపయోగపడుతుంది అండి. అన్నింటికి ఉపయోగపడుతుంది సార్. కానీ గత ప్రభుత్వంలో ఇంకేముంది 13,500 ఇస్తాను అది ఇది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా సరిగా ఇవ్వకుండా అప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎలా అమౌంట్ అసలు ఏం జరగలేదు సార్. అసలు భయం కదా, మాట్లాడితే భయం కదా సార్. మొత్తం మీద చూస్తే బాబా ఈ రోజున మీరు అన్నట్టే అసలు పార్టీ ఏంటి, కులం ఏంటి, ఇవన్నీ ఏం చూడకుండా ఈ రోజున రైతు అంటే ఖచ్చితంగా ఆయన అర్హత కలిగి ఉన్నాడు అంటే అందరికి డబ్బులు వేసారు. అందరికీ వేస్తున్నారు. ఈ 7,000 రూపాయలు అందరికీ రెండో దఫా 7,000 రూపాయలు వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చిందండి, ఇప్పుడు కూడా పడిపోతున్నాయి. సో ఒక రైతుగా మీరేం చెప్తారు? ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు కూడా అలాగే అన్ని చేస్తున్నాడు అండి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి. ఈయన కష్టపడుతున్నారండి. ఈ గవర్నమెంట్ మళ్ళీ రావాలండి. బాబాయ్ దాదాపుగా అంటే ఈ సంవత్సరంన్నర కాలంగా పరిపాలన చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తా అన్నారు, రెండో దఫా కూడా నిన్న డబ్బులు పడ్డాయి. డబ్బులు మీకు పడుతున్నాయా? పడినాయా? 5,000 2 సార్లు పడి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొద్దిగా రైతులను ఆదుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది బాబాయ్? చాలా బాగుంది, చాలా గొప్ప పరిపాలన అండి. మరి అసలు ఏమీ లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏమీ లేదు. ఆ రాజకీయాలు మనకి ఎందుకు గానీ ఇప్పుడు 5,000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం దేనికో దానికి చేతి కింద చేతిలో డబ్బులు ఉంటాయి కదండి. ఒక 5,000 అంటే దేనికో దానికి వచ్చినట్టేగా ఎడిషనల్ బెనిఫిట్ అది. సో పర్లేదా అంటే చంద్రబాబు చేస్తున్నాడు రోడ్లు కానీ 100%. సో అంటే ఈ రోజు పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఒక పక్క రాజధాని నిర్మాణం కానివ్వండి, ఒకవైపు పోలవరం పూర్తి చేయాలనే ఇది కానివ్వండి, నెంబర్ 1 అండి, దాంట్లో డౌట్ లేదు. ఈ 5 years లో చాలా వరకు 75% అయిపోతాయి. పోలవరం అయిపోతాయి. అన్ని వస్తున్నాయండి పథకాలు. ఎందుకు రావట్లేదు? అందరికి వస్తున్నాయి. బియ్యం వస్తున్నాయి, 4,000 రూపాయలు వస్తున్నాయి. ఆ పిల్లలకి ఏదో 15,000 వేసారు, అవన్నీ వచ్చినాయి. ఆయన సూపర్ 6 అన్నాడు కదా, సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు అవుతుంది. బస్సులు ఆర్డర్లు కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు. 100%. రైతులను కూడా ఆదుకుంటూ రెండో దఫా కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి. అందరూ చాలా మంది మెసేజ్ చూపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి ప్రభుత్వం? చాలా బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన. అన్న టయానికి కూడా డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ మనోహర్ గారు ఇచ్చాడు, పేపర్లో వచ్చింది. 4 hours లో డబ్బులు ఇస్తానన్నాడు అన్నాడు కదా. కొనుగోలు డబ్బులు 4 hours లో వేస్తానన్నాడు అకౌంట్ లో. ఇంకా అంతకన్నా చేసేవాడు అండి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు బాబా, అంటే మొన్న మధ్య కొద్ది తుఫాను చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదండి. ప్రజలకు మాత్రం అన్న టయానికి అన్ని చేస్తున్నాడు. అలా కూడా ఓవర్ డెఫిసిట్ కూడా వెళ్ళట్లేదు కదా నిజంగా. అది మనకు తెలియదు కదా. పై ఆ లెవెల్లో మాట్లాడే స్టేజ్ కాదు కదా మనది. అంత మనకు కాదు కదా. అంతా ఏం చేస్తున్నాడని మనకు తెలియదు. ప్రజలకు మాత్రం అన్న టయానికి ఉపయోగపడుతున్నాడు, చేస్తున్నాడు. ఇక ఇంతకన్నా మంచి చేసేవాళ్ళు నాకు తెలిసి ఇప్పట్లో లేరు. గతంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, పరిస్థితులు కొంచెం అటు ఇటు తేడా మీకు గమనిస్తున్నారు? బ్రహ్మాండంగా ఉండేయండి. 100% తేడా ఉంది. ఏమీ లేదంటున్నాడు అసలు. ఏమీ లేదు, వీళ్ళంతా దొంగ నాటకాలు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు అన్న. నేను పాదయాత్ర చేయాలంటాడు. పాదయాత్ర చేస్తాడు. మరి కోర్టుకు వెళ్ళేవాడికి ఎంత ఎందుకు? కోర్టుకు డెడ్ లైన్ పెట్టి అంత స్టేజ్ చేయండి మనదే. అవునండి, మనం అనుకుందాం. ఈ కోర్టులు కూడా తప్పు ఉందండి. మనం ఒక వాయిదా కలపదు, 2వ వాయిదాకి అరెస్ట్ వారెంట్ ఇస్తాడు. 10-12 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఏం చేశారు? ప్రతిపక్ష నాయకుడిని నేను అంటే రాజకీయ నాయకుడికి అది కోర్టులో వర్తించవా? మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఇదేగా, మరి ఢిల్లీ కేజ్రీవాల్ సీఎంగా, మరి లోపలేసారుగా. మరి ఈయన ఎందుకని? అందరికీ ఒక న్యాయం ఉండాలి కదా చట్టం అన్నాక. వెళ్ళబోతున్నాడు కదండి మీరు అన్నట్టుగా. టైం చెప్పినా ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ కోర్టుకు మనం టైం చేయడం ఏంటండి? మనం టైం చేయడం ఏంటి? నేను 11:30 నుంచి 12:30 వరకు ఉంటాను. నేను కొంత ఉండనంటే అసలు ఇంకా జడ్జిలు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? మన ఇష్టం మనం పరిపాలించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సలహా ఇవ్వడమా, లేకపోతే ఆయనే అలా ఉంటాడా? మరి 56 మంది సలహాదారులను పెట్టుకున్నారు కదా. ఏనాడన్నా గవర్నమెంట్ ఫామ్ లో ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఆయన ప్రెస్ మీట్ పెట్టాడా? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడుగా? ఒక సీఎం గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ లో ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చెప్పాలి కదా. బటన్ నొక్కుతున్నాను అన్నాడు. ఏంటో ఎవరికి అర్థం కాదు. ఆయన బటన్ నొక్కితే వచ్చానో సచ్చానో ఎవడికి తెలియదు.
అట్లా కూడా అంతగా అది కూడా అనుకోవాలిగా. సో అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ రోజు తెలియని అమాయకంగా అయితే ఎవరు లేరు. అయినా కూడా నేను మళ్ళీ వస్తా, నేను పాదయాత్ర చేస్తా, నేను జనాల్లోకి వచ్చి నేను వాళ్ళ అంతు తెలుస్తా అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దరిద్రం బట్టి వాళ్ళ కర్మకాలి మళ్ళీ వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటూ వస్తాడేమో, వాళ్ళ కర్మకాలి. లేకపోతే లేదు, మళ్ళీ అసలు ఆలోచన లేదు జనాలు. అసలు ఆయన వస్తాడని ఆలోచన ఎవరికి లేదండి. సార్ చివరిగా సార్ ఇంత ఇదిగా కూడా ఇంత ఇదిగా ఇన్ని చేస్తుంటే కూడా ఈయన్ని కాదనుకొని వాళ్ళకి వేసానికి ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక దరిద్రం ఉంది రాజకీయంలో. వస్తాడు, అన్ని చేస్తాడు, నెక్స్ట్ టైం ఓడిస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ మొదలెడతాడు. ఇదే ఇలా లేదు. అది చూశారుగా మీరు అన్నట్టుగా. అయితే గత 5 ఏళ్లలో 14-19 రాష్ట్ర విభజన తర్వాత ఆయన చెట్టు కింద బస్సులో ఉండి మరీ చేసిన పరిస్థితి చూసాం. అయిన తర్వాత ఇదేదో యువకుడు ఒక్క ఛాన్స్ అని, లేకపోతే వాళ్ళ బాబాయ్ హత్య కేసు కానివ్వండి, లేకపోతే ఆయన మీద కోడికత్తి కానివ్వండి, అనేక రకాల అంశాలు ఆయనకు అనుకూలంగా కలిసి వచ్చినాయి. ఈ రోజు చూశారు, 5 ఏళ్లలో చూశారు. మొన్న గులకరాయితో కొట్టించుకున్నా కూడా జనాలు నమ్మలా, ఇంకా నమ్ముతారంటారా? ఫస్ట్సారి గెలిచాడు కదండి మన రాజధాని ఇచ్చేసి. రెండోసారి కూడా సరే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఆ అమరావతిలో 2 నియోజకవర్గాలు ఉండే చూడండి, వాళ్ళు పెద్ద దొంగలు. అక్కడ కూడా జగన్ కోటేశారు. ఏది వాళ్ళు తోటకూర గోంగూర అనుభవించారుగా అన్ని తోటకూర గోంగూర అమ్ముకునే వాళ్ళు 4 లక్షలు ఉన్న పొలాన్ని 4 కోట్లు చేస్తే వాళ్ళు కూడా అతనికి వేశారండి. ప్రజలు ఎక్కడండి ఇంకా ఆశకి లిమిట్ ఏముంది? మనుషులుగా మానవుడికి ఆశకి లిమిట్ ఏముంది? సార్ మనిషి ఆశాజీవి కాదంటలా, వాళ్ళు కూడా ఆశపడ్డారు ఏదేదో ఇంకా పెంచుతాను, నేను ఫ్లాట్లు పెంచుతాను. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తండి, అమరావతి ఒక ఎత్తండి. అవును కదా, వాళ్ళే పడ్డారా లేదా ఇబ్బంది? వాళ్ళు పడ్డారా లేదా? అనుమతి ఇచ్చారు, వేసినందుకు అనుమతి ఇచ్చారు. వాళ్ళకి సానుభూతి తెలియకపోవడం కూడా, తెలవకపోవడం, జనంలో ఇది రావడం కూడా ఆ 2 కాన్స్టిట్యున్సీలు పడిపోవడమే, అది వాస్తవం. అది మొత్తం మీద అయితే ఇప్పుడు కొద్దిగా గాడిలో పడింది అనుకోవచ్చు సార్. పరిపాలన మళ్ళీ గాడిలో పడింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది నాయకులు ఇంకా మారలేదండి. 5 ఏళ్ళు విత్తలవిడిగా తినేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేసుకున్నారు. అడిగేవాళ్ళు లేడు. దాంట్లో ఆ మైకంలో నుంచి ఇంకా రాలా. నిన్న వెంకటరెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు కానివ్వండి, అంతకు ముందు జోగి రమేష్ కానివ్వండి, సో ఇవన్నీ నిజంగా రాజకీయ కక్షతో జరుగుతున్నా? కాదండి, వాస్తవంగా జరిగినాయేగా, అక్రమాలు చేశారుగా, అన్ని సిట్టు దర్యాప్తులు అన్ని తేలినాయి కదా, దాని ప్రకారం జరుగుతున్నాయి. ఇది రాజకీయ ఏమండే దొంగ ఊరుకుంటాడు, కొడతాడు అంతే. వీళ్ళైనా అంతే, మనమైనా ఎవడైనా అంతే. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పెట్టుబడి పెట్టి ఉన్నాం, ఇప్పుడు ఏదో దానికి ఉపయోగపడతాయి. ఉండయండి, కోతలు ఉన్నాయి. వస్తుందేనండి. జగన్ ఇప్పుడు మాకేమి పడలేదండి, రూపాయి పడలేదు. ఎప్పుడండి జగన్ పాలనలో? ఏం పడలే అప్పుడు. మరి నేను ఏదో వేసాను 13,500 వేసాను. మేము కొత్త మాటలేనండి అవన్నీ. మాకైతే పడలేదు. ఏంటని అడిగి చేతనే రైతు భరోసా మీ పిల్లల ఆధార్ కార్డు ఎక్కింది, అందుకే 2 ఆధార్ కార్డులు ఉండటం వలన పడలేదన్నారు. సభలు పెట్టేవాడు, పెద్ద పెద్ద యార్డ్లు ఇచ్చేవాడు, బటన్ నొక్కుతున్నా అన్ని వస్తుందేనండి. మాకైతే పడలబరి బానే ఉందా సార్ ఈ ప్రభుత్వం? ఇప్పుడు బాగానే ఉంది, ఉపయోగపడుతుందండి దేనికో దానికి. అవునండి, దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.